కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమంతో ప్రజలకు భరోసా కలిగిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని 46, 50వ డివిజన్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి పాలనలో ప్రశాంతంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రజల ఆనందానికి అవధులు లేవన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇక ప్రతి ఇంటికి పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూర్చాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తే అదే రోజు 10,000 కోట్ల రూపాయలు పిల్లలకి తల్లికి వందన కింద ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది. గత ప్రభుత్వం ఒకరికి ఇస్తే మా ముఖ్యమంత్రి ముందే చెప్పాడు, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదంటే వాళ్ళు డిమారల్ అవుతారు, కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ డబ్బులుండి కాదు. రేపు ఆగస్టు 15న మహిళలకి జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయించేశారు. అదేవిధంగా రైతు సోదరులకి ఏదైతే 20,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఏంగా వేస్తామన్నారు. ఇట్లా 100కి 100 రూపాయలు అన్నీ చేస్తూ వస్తున్నారు. గత 2014-19 అప్పుడే నేను యాక్చువల్గా ఈ సందులో ఇక్కడ 50వ డివిజన్లో ఈ సందులో తిరిగా. అక్కడంతా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళలో కొందరు అడిగారు మహిళలు, సార్ మాకు ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి ఏమీ లేదు, బయటకు పోతే చాలా ఖర్చు అవుతుందంటే ఏదైనా స్థలం ఉంటే చేస్తామని ఆ రోజు అధికారులు అడిగితే పక్కనే సుందర్ డీలక్స్ పక్కన సైట్ చూపించారు. వెంటనే అప్పటికప్పుడే దాన్ని శాంక్షన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫౌండేషన్ అయిపోయింది. కానీ మేము దాన్ని టెండర్లు పిలిచాము, టెండర్లు అయిపోయినాయి. బహుశా ఈ నెలాఖరు లోపల ఆ వర్క్ టేకప్ చేస్తారు. ఇక్కడ 50వ డివిజన్లో ఉండే ఆ యొక్క కాలనీ, ఏ కాలనీది, కటార్పాలెం కాలనీ మరియు పరిసర ప్రాంతాలు 46గా వాళ్ళందరికీ మాట ఇస్తున్నాను. ఈ సందర్భంగా 6 నెలల్లో ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసి మీ యొక్క కాలనీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు జిల్లా 21వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఏడాది కాలం పాటు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్తూ వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ అందుతున్నాయి ఏంటి అన్నది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు ప్రస్తుతం. మేడం చెప్పండి, 10 రోజుల నుంచి కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా ఆనందపడుతున్నారండి. వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఎలా అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా నిలబెట్టుకుంటున్నందుకు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వెళ్తున్నందుకు నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చిన ప్రతి హామీని ఫేజ్ బై ఫేజ్ నెరవేర్చుకుంటూ వెళ్ళడం అనేది నిజంగా సాధ్యమైన విషయం కాదు. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ పథకాలు అందడం కానివ్వండి, అలా ఒక సంక్షేమం ఒకవైపు, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఎక్కడా వదలకుండా డెవలప్మెంట్ కూడా ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇటు వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు కూడా తగ్గిపోతుందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. దీని మీద ఎలా చూడండి? ఒకసారి ప్రజల్లోకి వచ్చి తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. నిజంగా రాష్ట్ర ప్రజల అభిమతం ఎలా ఉంది, వాళ్ళ మనోగతం ఎలా ఉందో అర్థమవుతుంది. వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని 4 మైకులు ముందు పెట్టుకొని వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజల్లోకి ఇప్పుడైనా కనీసం, అంటే గత 5 సంవత్సరాలుగా ఏ నాయకుడు ఎక్కడున్నాడు, అసలు మా నాయకుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో
ప్రజలందరూ ఉన్నారు. కనీసం ఇప్పుడు కూడా ప్రతిపక్షం హోదా లేకపోయినా వాళ్ళు కనీసం ప్రజల్లోకి వచ్చి సమస్యలు ఏంటో తెలుసుకుంటే, లేదా 10 సీట్లు ఏవైతే వచ్చారో ఆ నియోజకవర్గాల్లో అయినా వాళ్ళ ప్రజల స్థితిగతులు తెలుసుకుంటే ఏమైనా మెరుగుపడే అవకాశం ఉంది. కానీ అది కూడా చేయకుండా చక్కగా రూముల్లో కూర్చోవడం, 4 మైకులు ముందు పెట్టుకోవడం, నోటికి వచ్చిందల్లా మాట్లాడుకోవడం, వాళ్ళకి అనిపించిందల్లా మాట్లాడడం, ఇలా అన్నెసెసరీ అంటే అనవసరమైన పనుల మీద దృష్టి పెడుతున్నారే తప్ప ఇప్పటికి కూడా ప్రజలు ఉన్నారు, వాళ్ళని మనం అవసరం ఉంది, మనకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ ప్రజల కోసం మనం పెట్టాము అనే మాట మాత్రం మర్చిపోతున్నారు. ప్రజల దగ్గర నుంచి మీకేమన్నా ఫిర్యాదులు కానీ, అంటే పింఛన్ల విషయంలో కావచ్చు, రేషన్ కార్డు విషయంలో కావచ్చు, ఏమైనటువంటి ఫిర్యాదులు ఏమైనా అందజేశారా మీకు? యాక్చువల్గా ఒక్కొక్క డివిజను ఒక్కొక్క పరిస్థితుల్లో ఉందండి. ఈరోజు ముందు ఈ డివిజన్ ఈరోజు 21వ డివిజన్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అయితే 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడైతే మేము వచ్చామో క్యాంపెయినింగ్లో భాగంగా వచ్చినప్పుడు ఈ శివారు ప్రాంతం అవడం వల్ల ఎక్కడ కూడా ఒక డ్రైన్ లేని పరిస్థితి, రోడ్లు లేని పరిస్థితి, దోమలతో ప్రజలందరూ ఉన్న పరిస్థితి, అదేవిధంగా ఇక్కడ ఇంకా స్థానికంగా కొన్ని సమస్యలు చాలా వెల్లువెత్తాయి. అందులో ప్రధానంగా వాటర్. ఈ శివారు ప్రాంతం అవడం వల్ల ఎప్పుడు కూడా 15 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి, అది కూడా వచ్చిన మంచినీళ్ళు మొత్తం మురుగునీళ్లతో ఉన్న పరిస్థితి కనిపించేది. అయితే ఈ రోజు మళ్ళీ మేము డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు ఈ సమస్యల్లో ఏ ఒక్క సమస్య కూడా వాళ్ళు ఇప్పుడు అనుభవించట్లేదు. అయితే ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ 4 లైన్లో ఇళ్ల పట్టాల గురించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఆ ఒక్క ప్రధాన సమస్య మా దృష్టికి ఇప్పుడే తీసుకొచ్చారు. దాని మీద కూడా అసలు ఎందుకు అవి వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి, వాటికి స్థితిగతులు ఏంటి, అవన్నీ చూసుకొని నిజంగా వాళ్ళకి అది చేసే పరిస్థితిలో ఉంటే మాత్రం దాని మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకి ఒక పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఇప్పటికీ ఎన్ని అమలు పరిచారు, ఇంకా అమలు పరచాల్సిన ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు పెన్షన్ వస్తుందండి ప్రతి ఒక్కరికి, మరి తల్లికి వందనం వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సి ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాము. మరి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు 5 రూపాయలకే చాలా చక్కగా భోజనం చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకా రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అయితే మనకి రైతు భరోసాని ఇస్తున్నాము. మరి గ్యాస్ 3 సిలిండర్లు ఏదైతే ఇస్తున్నామో దీపం పథకం కింద, దీపం 2.0 పథకం కింద గ్యాస్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇంకా 1500 రూపాయలు మనకి 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 1500 ఇస్తాము అని చెప్పారు. దాన్ని కూడా రానున్న రోజుల్లో ఫాస్ట్గానే ఫుల్ఫిల్ చేస్తాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ ఇన్ఛార్జిగా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు. ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? అంటే ఈ సంవత్సర కాలం నుంచి ఎలా ఉండబోతుందో అలాగే ఉండబోతుంది అన్నది నా అభిప్రాయం అండి. ఎందుకంటే సంవత్సర కాలంగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరిని పెట్టాలో తెలియని ఒక అగమ్య గోచరంగా ఎన్నో కసరత్తులు చేసి ఒకరిని పెట్టి తీసేసి మళ్ళీ అలాగా వాళ్ళు పాపం చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. లాస్ట్ ఇంకా మనకి గత్యంతరం లేక అనుకున్నారో, లేదా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అని అనుకున్నారో, మరి రాంబాబు గారిని తీసుకొని ఇక్కడ పెట్టారు. దానివల్ల ఒరిగేది ఏముంటుంది అని అంటే నాకైతే ఐడియా లేదు. వాళ్ళు ఇప్పటికైనా ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యల్ని తెలుసుకుంటే, ప్రజల కోసం నిలబడితే ఏదైనా ఉపయోగం ఉంటుంది తప్ప వాళ్ళు కూడా మీడియా పుల్లుల్లాగా లేదంటే పేపర్ వీరుల్లాగా కూర్చొని ఏవి పడితే అవి అవాకులు చవాకులు పేలితే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదని మాత్రం నా అభిప్రాయం. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే 21వ డివిజన్లకు సంబంధించినటువంటి సుపరిపాలన తొలి అడుగుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, పాలన కావచ్చు, ప్రతి ఒక్క మధ్యతరగతి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంపై. ఇటు వైసీపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు కూడా ఎటువంటి ప్రజలైతే నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వైసీపీకి గతంలో ఎట్లయితే 11 సీట్లు వచ్చినాయో రేపటి రోజున ఒక్క సీటు కూడా వచ్చేటువంటి అవకాశం లేదంటూ కూడా గల్లా మాధవి తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.